ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం, మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు, నువ్వు బాధపడే అన్ని సమస్యలకి కూడా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నీ నుండి దూరం చేయబోతున్నానమ్మా. తప్పకుండా ఈరోజు నీ బాబా తండ్రి చెప్పే మాటలు ఆలకించు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు దేనిని ఉద్దేశించి ఈరోజు మనకి సందేశం తెలియచేయాలి అని అనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థంబ్నెయిల్ చూశారు కదండి, మీకైతే 2 కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, 1 నెంబరు 2 నెంబరు. మీరైతే మనసులో ఎటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అని కోరుకుంటున్నారు వాటిని మనసులో అనుకుంటూ ఒక కాయిన్ తాకండి. భవిష్యత్తులో ఎలాంటి శుభవార్త వినబోతున్నారో తెలుసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో ఒకటి సమస్యలు కష్టాలు ఉంటూ ఉంటాయి కదండి. వాటికి పరిష్కారం కోసం మీరైతే ఈ గురువుగారినే కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణ చేయబడును. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారండి. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేయబడును. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. తల్లి, నువ్వు జీవితంలో ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నావో, మదన పడుతూ ఉన్నావో, నువ్వు దేని గురించి అయితే జరగలేదు అని ఎక్కువగా బాధపడుతున్నావో దాని గురించి ఈరోజు నా సమాధానం తెలుసుకో అమ్మా. ఇక్కడ ఉన్న కాయిన్లో మొదటి నెంబర్ కాయిన్ తాకి నీకు కావలసిన సమాధానం తెలుసుకో అమ్మా. భవిష్యత్తులో నీకు ఎంత మంచి జరగబోతుందో ఈరోజు నీకు ఈ సందేశం ద్వారా తెలియచేస్తాను తల్లి. ఎప్పుడైనా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నా బిడ్డల కోసం నేను ఏదైనా చేయగలను అని అయితే మన బాబా గారు అంటున్నారండి. ముందుగా అయితే మొదటి నెంబర్ ఉన్న కాయిన్ ఎవరైతే తాకారో బాబా గారిని మనస్ఫూర్తిగా ధ్యానించి ఈరోజు బాబా ఏమి చెబుతున్నారో ఆ తండ్రి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. బిడ్డ, నన్ను తలుచుకుని నువ్వు 1వ నెంబరు ఉన్న నాణ్యాన్ని కనుక నువ్వు తాకి ఉంటే నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో వెంటనే తెలుసుకుని తీరు తల్లి. మొదటి నెంబర్ గల నాణ్యం తాకావు కాబట్టి దాని నుంచి వచ్చిన సమాధానం నీకు చెబుతానమ్మా. ఈ శుభవార్తను తప్పకుండా నువ్వు వినేలా చేస్తానమ్మా. బాబాని మనస్ఫూర్తిగా తలుచుకున్నావు కదా, ఈరోజు నీకు చాలా అందమైనటువంటి రోజు. ముందు రోజుల్లో కూడా నీ జీవితం చాలా అందంగా ఉండబోతుంది. అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలని కూడా పూర్తిగా తొలగిస్తానమ్మా. నీవు మనసులో ఎటువంటి అపనమ్మకానికి తావనేది లేకుండా చెబుతున్నటువంటి మాటలని శ్రద్ధగా ఆలకించావు అంటే నువ్వు పడినటువంటి కష్టానికి అనేది వచ్చేస్తుంది. ఈ నాణాన్ని తాకిన నా బిడ్డకు బంగారం లాంటి మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను. అవును తల్లి, నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకుంటున్నారో వారు నీ మంచితనమేమిటో నువ్వేమిటో వారు తెలుసుకుంటారమ్మా. తెలుసుకోవటమే కాకుండా ఇదంతా కూడా ఎలా జరుగుతుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉంటే కేవలం నీ మంచితనం వలనే అది సాధ్యం కాబోతుంది అని నేను చెబుతాను తల్లి. అలాగే నీ సాయి తండ్రి మాటలు అస్సలు పొల్లుపోవు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. నువ్వు శ్రద్ధ సబూరి కలిగి నువ్వు మంచిగా ఈ నాణాన్నైతే తాకావు కదమ్మా, నీ జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. ఈ 2 మాటలు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా. అంటే శ్రద్ధ సబూరి నువ్వు ఏ విధంగా అయితే కలిగి ఉన్నావో ఈ 2 నిన్ను ముందుకు నడిపించబోతున్నాయి అని తెలుసుకో తల్లి. అంతేకాదమ్మా, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు విననటువంటి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వింటావు. నీ జీవితంలో ఎన్నో సాధించబోతున్నావు. మంచి భవిష్యత్తును నీకు ముందే రాసిపెట్టి ఉంచాను. రాజులాగా నువ్వు బ్రతకబోతున్నావమ్మా. నిజంగా నువ్వు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటావు తల్లి భవిష్యత్తులో. అయితే ఒక విషయంలో నువ్వు కంగారు పడిపోతున్నావు. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. చిన్న కష్టం రాగానే డీలా పడిపోతున్నావు. చూడు తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా అలా డీలా పడిపోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయి సాయి అని నన్ను పిలిస్తే చాలు, తప్పకుండా నీ కష్టాలన్నీ తొలగిస్తాను.
ఒక్కసారి పిలిచినా చాలు నీకు కావలసినటువంటి బలాన్ని, ధైర్యాన్ని పూర్తిగా నేను నీకు అందిస్తానమ్మా. నీకు నాపై నమ్మకం ఉంటే చాలు. నమ్మకం అనేది ఉంది అని నాకు తెలుసమ్మా. బాబా నన్ను గెలిపిస్తాడు అని అనుకుంటావు, కానీ ఏదో ఒక మూల కొంచెం అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావమ్మా. అయితే నిన్ను ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టనమ్మా. నువ్వు ఏ పని అయితే జరగలేదు అని బాధపడుతున్నావో, ఆగిపోయింది అని విసుగు చెందుతున్నావో, అవన్నీ కూడా నేను నీ ద్వారానే సాధించేలా చేస్తాను. నేను చెబుతున్నాను కదమ్మా, నీకు మంచి ఫలితం అనేది వస్తుంది. నువ్వు కోరుకున్నటువంటి విజయం నీ సొంతమవుతుంది. అలాగే నీ జీవితంలో నువ్వు చూడనటువంటి ఆనందాన్ని నీకు చూపిస్తాను. మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నా, చదువులో మంచిగా ర్యాంకు సాధించాలి అన్నా, నువ్వు చేసేటటువంటి వ్యాపారంలో మంచిగా లాభాలు రావాలి అన్నా, ఇలా ఏదైనా సరే ఇలా చేస్తావు. దాని మీద ఇష్టంతో వెళ్ళిపోతల్లి. తర్వాత ప్రతిఫలం అనేది నేనే నీకు వచ్చేలా చేస్తాను. కూడా ఇతరులపై ఆధారపడి ఉండాలి అని ఏమాత్రం కూడా అనుకోవద్దమ్మా. ఆధారపడవలసిన అవసరం లేదు. నీ కష్టాన్ని నమ్ముకుని నువ్వు బ్రతుకు తల్లి. తర్వాత ప్రతిఫలం అనేది తప్పకుండా నేను నీకు ఇచ్చే తీరుతాను. నీవు ఏ పని చేసినా సరే నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. నువ్వు ఆత్మస్థైర్యంతో ఉండు. తర్వాత అదృష్టం అనేది నీకు వరిస్తుంది. ఈ నాణ్యాన్ని తాకిన నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా. కోరినటువంటి డబ్బు, బంగారం అన్నీ కూడా నీ వాకిటి ముందు నిలుస్తాయి. నువ్వు సమాజంలో మంచి గౌరవాన్ని, ఆనందకరమైన జీవితాన్ని పొందుతావు తల్లి. ఇంకా ఒక విషయం చెబుతాను వినమ్మా. నువ్వు ఏ పని తలపెట్టినా కానీ నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితోనూ చెప్పుకో తల్లి. కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలి అని, సంతోషంగా ఉండాలి అని నిస్వార్థమైన మనసుతో కోరుకుంటారు. పక్కవారు కూడా మంచివారు ఉంటారు, కానీ వారిలో ఎవరు నీ మంచివారు, నీ శ్రేయస్సు కోరేవారు నీకే తెలియదు కదమ్మా. కాబట్టి పొరపాటును కూడా చెడ్డవారితోటి నీ అభిప్రాయాలను ఏమీ పంచుకోవద్దు. పంచుకున్నావు అంటే అవి ఆసరాగా తీసుకుని వారు నిన్ను కిందకి తొక్కేస్తారు. అందువలన నీ సమస్య ఏదైనా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో తల్లి. అర్థమైంది కదమ్మా. ఈ విధంగా నీ జీవితాన్ని బంగారు బాట చేసుకో. అన్నీ ఏ విధంగా అయితే కావాలి అని కోరుకున్నావో అవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. వీలైతే నా దర్శనానికి ఒక్కసారి రామ్మా. నా దర్శన భాగ్యం నీకు కలిగేలా చేస్తాను. వస్తావు కదమ్మా. మరి నీ బాబా తండ్రిని దర్శించుకుంటావు కదా. ఫ్రెండ్స్, ఎవరైతే మొదటి నెంబర్ నాణ్యం తాకారో వారికి ఇచ్చినటువంటి బాబాగారు సందేశం అండి. ఇప్పుడు 2వ నెంబర్ ఉన్న నాణ్యాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, ఎనలేనటువంటి సిరి సంపదలు నీకు సమకూర్చబోతున్నాను. నిజంగా చెబుతున్నానమ్మా. నీవు ఇప్పటి వరకు జీవితంలో పొందలేనటువంటి ధనాన్ని ఇప్పుడు నువ్వు పొందేలా చేస్తాను. అది కూడా ఊరికినే కాదు, నువ్వు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలమేనమ్మా. నీకు ఏదీ కూడా ఊరికే ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉండను. ఏదైనా సరే నీ కష్టంతో కూడినటువంటి శ్రమకు తగ్గ ధనాన్ని మాత్రమే నీకు అందిస్తాను. ఊరికే వచ్చే ధనం నీకు ఎందుకు ఇవ్వను అని చెబుతున్నానో తెలుసా తల్లి. అది ఎక్కువ కాలం నీ దగ్గర నిలవదు కాబట్టి నీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇంకొంచెం జోడించి ఎనలేనటువంటి సిరి సంపదలు నీకు చేకూరుస్తాను. అలాగే మంచి భవిష్యత్తుని నీకు అందిస్తానమ్మా. చాలా రోజుల నుంచి కృంగిపోతున్నావు కదమ్మా. నీ ద్వారానే మంచిగా అన్నీ వారికి అందేలా చేస్తాను. చూడు తల్లి, ఇక నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి ముగింపు పలకబోతున్నాను. అంతేకాదు తల్లి, నీ కుటుంబ సభ్యులకి నువ్వు ఇవ్వాలి అని అనుకున్న ప్రతిదీ కూడా నీ ద్వారా అందించి నువ్వు ఆనందంగా ఉండేలా చేయబోతున్నాను. అంటే కుటుంబంలో నువ్వు ఇప్పటి వరకు కూడా గౌరవం లభించలేదు అని బాధపడుతున్నావు కదా. నువ్వు ఎంత కష్టపడినా సరే నిన్ను గౌరవించటం లేదు అని, కనీసం మనిషిగా కూడా చూడటం లేదు అని చాలా ఎక్కువగా డీలా పడిపోతున్నావు. వారే నిన్ను అర్థం చేసుకుని, వారిలో నువ్వు లేనిదే ఈ కుటుంబం లేదు అనే అంత అర్థం చేసుకునే విధంగా నువ్వు ఎవరిలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నావో వారిలో మార్పు వచ్చేలా చేస్తాను. అలాగే బాబా మాటను తూచా తప్పకుండా పాటించేలా చేస్తావు అని అనుకుంటున్నాను. అదేమిటి అంటే, నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. ఎక్కువగా దేని గురించి కూడా బాధపడవద్దు. నీ మనసుని పాడు చేసుకోవద్దు. ఏదీ కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు అని నీకు తెలుసు కూడా పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. పదే పదే శాశ్వతంగా లేనటువంటి వస్తువుల గురించి, బంధాల గురించి ఆలోచించి నువ్వెందుకమ్మా ఇంతలా మదన పడిపోతూ ఉంటున్నావు చెప్పు తల్లి. దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, దేని గురించి అయితే, ఏ బంధం గురించి అయితే నువ్వు ఎక్కువగా మదన పడుతున్నావో ఆ బంధం నిన్ను బాధ పెడుతున్నప్పుడు నువ్వెందుకు ఎక్కువగా వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవాలి చెప్పు తల్లి.
నీ మనసులో లేనిపోని ఆలోచనలే నిన్ను ప్రతిరోజు కూడా తింటూ ఉంటున్నాయి. నీ ఆర్థిక ఇబ్బందులకు తోడు నిన్ను కష్టపెడుతున్నటువంటి బంధాలు, అలాగే నిన్నుగా కనీసం గౌరవించినటువంటి మనుషులు, వీరి కోసమా నువ్వు ఎక్కువగా ఆలోచించటం, వీరి కోసమా నీ జీవితాలు పణంగా పెట్టి, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచించమ్మా. నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకునేంత సమయం లేకుండా పనిచేస్తున్నావు. ఇదంతా కూడా ఎవరి కోసం చేస్తున్నావు అనేది ఎదుటి వ్యక్తులకి లేనప్పుడు నువ్వెందుకమ్మా ఎక్కువగా వారి గురించి ఆలోచించి బాధపడటం చెప్పు. ముందుగా నీకు నువ్వుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అలవాటు చేసుకో. నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తర్వాత భగవంతుడి దగ్గర నిన్ను నువ్వు అప్పగించుకో. తర్వాత భగవంతుడికి నీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పుకో తల్లి. ఆ తర్వాత నువ్వు నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. ఎవరైతే నీకు గౌరవం ఇవ్వలేదు అని బాధపడుతున్నావో, ఏ బంధం గురించి అయితే పరితపిస్తూ ఉన్నావో, అవే తప్పకుండా నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఆ బంధాలన్నీ కూడా నీ దగ్గర మోకరిల్లేలా చేస్తాను. నిన్ను అర్థం చేసుకోవటమే కాదు, నువ్వు పడుతున్నటువంటి కష్టం, నువ్వు ఏ విధంగా ఎదుటి వ్యక్తులపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యేలా చేస్తాను. ఆ రోజు కోసమే కదమ్మా నువ్వు ఎదురు చూస్తున్నావు. నువ్వు భవిష్యత్తులో ఇంకా మంచి గొప్ప స్థాయికి ఎదుగుతావు. ఎదగటమే కాదు, నలుగురికి కూడా ఆదర్శంగా ఉండేలాగా నీ బాబా నీ జీవితాన్ని గొప్పగా మలుస్తాడు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. అర్థమైంది కదా తల్లి. నువ్వు ఏ పనైనా చెయ్యి, అది నిస్వార్థంగా ఉండేలా చేసుకో. చూడు తల్లి, ఈ విభూదిని ధరిస్తూ ఉండు. ఇక నీకు అన్నీ కూడా సంతోషాలే. ఎవరైనా నీకు కీడు తలపెట్టాలి అని చూసినా వారే అంతమైపోతారు. అందులో ఏమాత్రం అనుమానం అనేది లేకుండా చేస్తాను. చూడు తల్లి, ఇక నుంచి దేని గురించి అయినా సరే ఆలోచించకుండా ఉంటావు అని అనుకుంటున్నాను. చూడు తల్లి, నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా గడిపేలా చూసుకోమ్మా. ఏదైతే నీకు దక్కాలి అని కోరుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను. ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు అని నీ సాయి తండ్రి నీ నుండి కోరుకుంటున్నారమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.